హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో పొనగంటి కూర గురించి మీకు చూపిస్తూ నాకు తెలిసిన వరకు మీకు ఇంటిమేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ పొనగంటి కూరలో పుష్కలంగా దొరికే విటమిన్ ఏ మన కంటి చూపుకు చాలా అవసరం. ఈ కూర తినడం వల్ల కొంచెం చూపు మందగించకపోవచ్చు అని ఈ పొనగంటి కూరలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, తర్వాత విటమిన్ ఏ చాలా పుష్కలంగా దొరుకుతుంది. పొనగంటి అంటే పోయిన కంటి చూపును తీసుకొచ్చే కూరనే పొనగంటి కూర అంటారు. మనకు విటమిన్ ఏ పుష్కలంగా దొరికేది ఫిష్లో, కానీ అంతకన్నా 10 రెట్లు ఎక్కువ దొరికేది ఈ పొనగంటి కూరలో. విటమిన్ ఏ చాలా పుష్కలంగా దొరుకుతుంది. ఈ పొనగంటి కూర మన శరీరంలోని బోన్స్ను స్ట్రాంగ్గా చేస్తుంది. ఇది ఎక్కువ దొరికేది వాటర్ సోర్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి బాగా దొరుకుతుంది. ఇది ఎక్కువ కుంటలల్లా, కాలువలు, చెరువు గట్ల వెంబటి, చేన్ల గట్ల వెంబటి మనకు దొరుకుతుంది. దీన్ని ఏ విధంగా తెంపాలంటే కొంచెం కాడలు ఆకులు చూసి మంచి కూరను తెంపాలి. ఇక నేను చూపిస్తున్న విధంగా ఎంతైనా కానీ కాడ ఉండేటట్టే తెంపాలి. ఆకులు కాకుండా కాడ ఉండేటట్టు తెంపాలి. కాడలేని కూర, బొక్కలేని మటను బాగోదని అంటారు. అందుకనే ఖచ్చితంగా కాడలు తెంపి ఇగో నీట్గా తెంపిన నేను. చూసి ఏమన్నా పురుగులు ఉన్నాయా, ఒక్కొక్క దగ్గర కొంచెం ఆకులు ఎల్లో కలర్ వస్తుంటాయి. ఆ ఆకులను తీసేసి లేత ఆకులను తెంపి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఇది మనకు ఈ సీజన్ ఆ సీజన్ అని ఏం కాదు, ప్రతి సీజన్లో దొరుకుతుంది ఈ పొనగంటి కూర. దీనిని మనం తీసుకొచ్చిన తర్వాత తెంపిన కాడలు ఉంటే ఆ కాడలను కూడా మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఇగో ఇప్పుడు నేను తెంపిన కాడలను ఒక 2 days మళ్ళీ వాటర్లో పెట్టిన ఎంత చక్కగా వేర్లు వచ్చినాయి చూడండి, మీరే చూడండి. 2 days ఆ వేర్లో వచ్చిన కాడలను మళ్ళీ చిన్న బౌల్లో కొంచెం మట్టేసి వాటర్ వేసి మళ్ళీ దాంట్లో నాటినట్టయితే మంచిగా నాటాలి. కానీ ఎప్పుడు నీళ్ళు ఉంచాలి. నాటిన తర్వాత మళ్ళీ ఎంత బాగా వచ్చింది చూడండి. ఒక 10 daysకి మళ్ళీ మొలిచింది. ఎందుకంటే పల్లెటూళ్ళల్లో అయితే ఎక్కడైనా దొరుకుతుంది, అదే టౌన్లలో ఉండేటోళ్ళకు దొరకకపోవచ్చు. అందుకని దీన్ని మళ్ళీ నాటి మీరు మళ్ళీ కూర తెంపుకొని తినాలని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.